పహల్గాం ఘటన తర్వాత భారత్ పాక్ సరిహద్దులో ఉగ్రకుట్ర భగ్నం చేసిన బీఎస్ఎఫ్ పంజాబ్ పోలీసులు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రకుట్ర భగ్నమైంది. అమృత్సర్ సమీపంలో బీఎస్ఎఫ్ పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా ఆయుధాలు పట్టుబడ్డాయి. వాటిలో తుపాకులు, గ్రానైడ్లు ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ సరిహద్దులో ఇలా ఆయుధాలు పట్టుకోవడం కలకలం రేపుతోంది. బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ వింగ్ సమాచారం మేరకు ఏప్రిల్ 30న సాయంత్రం ఈ ఆపరేషన్ నిర్వహించారు. దానిలో భాగంగా ఆయుధాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. దీనిపై తదుపరి దర్యాప్తును నిర్వహించనున్నారు. బీఎస్ఎఫ్ పంజాబ్ పోలీసులు అత్యంత వేగంగా సమన్వయంతో వ్యవహరించడంతోనే ఈ కుట్ర భగ్నమైందనేసి చెప్తున్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ సరిహద్దులో పాక్ ఐఎస్ఐ కలకలం సృష్టించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల కాలంలో మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాక ఢాకా, ఇస్లామాబాద్ల మధ్య సంబంధం బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్లోని భారత్ సరిహద్దుల వైపునకు రావడం పెరిగింది. ఆ దేశంలోనే రాడికల్ గ్రూప్తో కూడా పాకిస్తాన్ సంబంధాలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్ రాడికల్ గ్రూపులను పాకిస్తాన్ వాడుకునే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోని భద్రతా ఏజెన్సీలు బంగ్లాదేశ్ సరిహద్దులోని ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో పోస్టులపై దృష్టి పెట్టాయి. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రదాడులు జరిగిన తర్వాత మొత్తం 10 నిమిషాల్లోనే 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనతో భారత్ పాక్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెలగక్కుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ బంగ్లాదేశ్ సరిహద్దులోని ఐఎస్ఐ అండ్ మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు వెంబడి మోహరించడం ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ప్రధాని యూసఫ్గా ఎన్నికైన తర్వాత మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాక ఢాకా, ఇస్లామాబాద్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఆ దిశగానే పాకిస్తాన్ ఐఎస్ఐ అండ్ మిలిటరీ గ్రూపులు భారత్ బంగ్లా మధ్య సరిహద్దు రేఖ వెంబడి తిష్ట వేస్తున్నాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని రాడికల్స్ గ్రూప్తో పాకిస్తాన్ నేరుగా సంబంధాలు పెట్టుకునే అవకాశం కనబడుతున్నాయి. దీంతో సంబంధాలు పెట్టుకొని భారత్లోకి ఉగ్రవాదులను తోయడం, లేకపోతే బాంబులు అమర్చడం, లేకపోతే భారత్లో ఉన్న విఐపీలను కానివ్వండి, లేకపోతే భారత్లో అల్లకల్లోలం సృష్టించడం, ఇలాంటి సంఘటనలు ఈ రాడికల్ గ్రూప్ ద్వారా జరపనున్నట్లు, దీంతో భారత్లో అల్లకల్లోలం సృష్టించవచ్చు అనేసి పాక్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా భారత్ కూడా దీనికి ధీటుగా బంగ్లాదేశ్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ వారికి ధీటుగా సమాధానం చెప్తుంది. దీంతో భాగంగానే భారత్ పాకిస్తాన్ మధ్య పంజాబ్ బార్డర్ అమృత్సర్ సమీపంలోని బీఎస్ఎఫ్ పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ వింగ్ ప్రకారము ఈ నెల ఏప్రిల్ 30 తారీఖున సాయంత్రం ఈ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో భాగంగా ఆయుధాలను భారీ ఎత్తున గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. దీనిపైన తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. బీఎస్ఎఫ్ పంజాబ్ పోలీసులు సమన్వయంతో చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ఎత్తున ఉగ్రకుట్రను భగ్నం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఏదైనా ఎక్కడైనా కానీ బంగ్లాదేశ్ సరిహద్దులో కానివ్వండి, భారత్ పాకిస్తాన్ సరిహద్దులో కానివ్వండి, ఉగ్రకుట్రలు పోలీసులు భగ్నం చేస్తూ వస్తున్నారు. ఎప్పుడూ 24/7 అప్రమత్తంగా ఉంటూ భారత్ను వెన్నంటే కాపాడుతున్నారు మన ఆర్మీ అధికారులు కానివ్వండి, బీఎస్ఎఫ్ అధికారులు.